కృష్ణా జిల్లా గోపివానిపాలెం గ్రామంలో జనసేన టీడీపీ నేతల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయంటూ టీడీపీకి చెందిన ట్రాక్టర్లను జనసేన నాయకులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ట్రాక్టర్లను అడ్డుకోవడంపై గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ జనసేన నాయకులతో వాగ్వాదానికి దిగారు. ఈ వివాదం క్రమంగా ఘర్షణకు దారితీసి ఇరు వర్గాల మధ్య బాహాబాహి చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. జనసేన నాయకులు ఉద్దేశపూర్వకంగానే గ్రామంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని మాజీ సర్పంచ్ ఆరోపించారు. అక్రమ మట్టి తవ్వకాల తనిఖీల పేరుతో ఖాళీగా ఉన్న ట్రాక్టర్లను అడ్డుకోవడమే కాకుండా టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. సమాధానం చెప్పండి. సరే, మేము తోలుతాము, అది మా వ్యాపారం, మా ఇష్టం, మా ఊరోళ్ళ ఇష్టం. మీకు సంబంధం లేని మ్యాటర్ మీరు కలెక్ట్ చేసుకోవద్దు. దయచేసి మీరు ఏమైనా చెప్పగలిగితే కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ ఆఫీసర్కి చెప్పండి. మీరు డైరెక్ట్ గా వచ్చి ఊర్లో ఆపుతామేంటి? ఊరోళ్ళతో గొడవపడి ఊర్లో చేసుకుంటారండి. ఊర్లో చేసుకుంటారా అన్న? ఊర్లో చేసుకుంటారా అన్న? ఎవరో మాట్లాడండి. ఊర్లో జరగట్లా. ఎవరికాళ్ళు ఇళ్ళకి తోలుకుంటున్నారు తప్పితే బయట రోడ్ల మీద బేరం పెట్టేసి అమ్మేసే సీన్ ఎవరికి లేదు. బహుశా ఈ పోర్ట్ నుంచి ఏదైతే ఉందో మైనింగ్ పర్మిషన్ పెట్టే తోలుకుంటున్నారు వాళ్ళు. మెడికల్ కాలేజ్కి వాటికి మాకు ఎటువంటి సంబంధం లేదు. దానికి అన్ని పర్మిషన్లు ఉన్నాయి. కలెక్టర్ గారు కూడా మైనింగ్ వాళ్ళు కూడా పర్మిషన్స్ ఇచ్చారు. ఏఎంఆర్ఓలు అని చెప్పి చెక్ పాయింట్ కూడా పెట్టారు. వాళ్ళు ప్రతిదీ విత్ పర్మిషన్ ఉండే కానీ పంపట్ల పాస్ షీట్లో. చెప్పే కదండి, లాస్ట్ టైం ఆయన ఓడిపోయాడు, ఆ కక్ష పెట్టుకున్నాడు మా మీద. మళ్ళీ పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి, మమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టి బ్యాడ్ చేయాలి. అంతకుమించి ఏమీ లేదు. మా ఊరిలో ఉన్న జనాల్ని రెండు భాగాలు చేసి ఇప్పుడు జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు అందరూ కలిసి ఉన్నారు కాబట్టి మేమంతా ఫ్యామిలీలో ఉంటున్నాం. పార్టీ సంబంధం లేకుండా వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఎటువంటి ఇంటర్నల్ గొడవలు లేకుండా ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ లేకుండా అంతా కలిసి ఉంటున్నాం. దాన్ని పాడు చేయడానికి వచ్చాడు తప్పితే ఏమీ లేదు. మరి ఎవరి సలహా అయిన వచ్చాడో ఆయన మనకైతే అర్థం కావట్లేదు. బండి తీసి ఇంటి దగ్గర నుంచి బండి తీసి పక్కన పెడుతున్నారు. ఇంటి దగ్గర నుంచి బండి దొడ్లోంచి బండి తీసి పక్కన పెట్టుకుంటున్నారు. నాన్న ఎండ ఉందని పెట్టుకుంటున్నారు, అంతే వచ్చి పట్టేసుకున్నారు. ఆ బండిలో మట్టి ఉందని చెప్పి మట్టి దేని తోలుకొని ఇళ్ళో తోలుకుంటున్నారు. ఎవరికాళ్ళు అమ్ముకుంటే తోలలేదుగా. నువ్వు అందరు తోలినప్పుడు పట్టుకోండి, బజార్లో ఆపేసుకోండి, తప్పు మాదని మేమే చెప్తాం. ఇక్కడ ఇంటి దగ్గర బండి పట్టేసి పోట్లో మట్టి తోలేసి చేస్తే సాక్షి చూపించి మనల్ని ఏ బళ్ళు పెట్టేసి చూపించేస్తా అయిపోయిందా? మాకు తప్పు అయిపోయింది. ఇంకోసారి చేయమని చెప్పాల్సింది పోయి ఇలా చేసుకుంటాం. ఊళ్ళోకి వస్తే ఏమైనా తిరిగి వెళ్తాడని దాదాగిరి చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రభుత్వం భూమి. ప్రభుత్వ భూమిలో అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక ఇన్ఛార్జిగా నా బాధ్యత. ఎక్కడ జరిగినా సరే వైసీపీ టైంలో కూడా నేను ఆపాను. ఎక్కడ అన్యాయం జరుగుతున్నా వెళ్ళి ఆదుకోవాలన్న బాధ్యత జనసేన పార్టీ ఇన్ఛార్జిగా మాకుంది, మా జనసైనికులకు ఉంది. ఎక్కడ తవ్వినా సరే మేము ఆపుతాం. ఎవడైనా తవ్వితే మాత్రం వాళ్ళని చట్ట ప్రకారంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తాం. తప్పు అయిపోయింది. ఇంకోసారి